ఎప్పుడన్నా అనిపిస్తుందండి అనవసరంగా వచ్చాను, అనవసరంగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను, ఐ షుడెంట్ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అని ఎప్పుడైనా అనిపిస్తుంటుందా? అంటే ఐఏఎస్లో ఎందుకు వచ్చాను అనిపించేది కాదు, కానీ ఇవన్నీ ఈ ఇటువంటి డిఫరెన్సెస్, ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉంటే బాగుండేది అనిపించేది. బట్ నెవర్ ఎవర్ యూ ఫెల్ట్ ఇటువంటి జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ఏంటబ్బా ఈ తలనొప్పులు, అసలు ఎందుకు వచ్చాను, హాయిగా ప్రశాంతంగా నేను కూడా ఏదో అంటే ఏ ఉద్యోగంలో ఆ ఉద్యోగ కష్ట సుఖాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఐఏఎస్లో ఉంటే ఏదో యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిపోతే బాగుండేది కదా, అక్కడ చక్కగా రోజు పాఠాలు చెప్పుకోవడం, రీసెర్చ్ చేసుకోవడం. కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్ని అడిగిన వాళ్ళకున్న గొడవలు వాళ్ళకే ఉంటాయి. అంచేత ఏ ఉద్యోగంలోనూ కష్ట సుఖాలు లేకుండా లేదు, ఉండవు. బట్ దిస్ ఇస్ అ బిగ్గర్ స్పెక్ట్రమ్ అండ్ యూ నీడ్ టు డీల్ విత్ మెనీ పీపుల్. దట్ ఈస్ ట్రూ. అట్ ఎ టైమ్. యా, అంటే అనవసరంగా ఎందుకు వచ్చి పడ్డాను ఈ ఉద్యోగంలో, ఈ ఐఏఎస్లో అనిపించలేదు, ఎందుకు వచ్చి పడ్డాను ఈ ఉద్యోగంలో అనిపించింది. అలాగనిపించిందా? ఓకే ఓకే సార్. జనరల్గా ఏంటంటే ఎంత ఉన్నత స్థాయికి మనం వెళ్ళినా కూడా, ఎన్నెన్ని గొప్ప గొప్ప పొజిషన్స్ చూసినా కూడా, హ్యాపీనెస్ మూడ్స్ ఉన్న టైమ్స్ కూడా ఉన్నా కూడా, ఎప్పుడో ఒకసారి మనసు చివుక్కుమంటుంది, ఒక బాధ కలుగుతుంది, ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ అని, నాకే ఎందుకు జరగాలని. ఆ సమయంలో మీరు మీ ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందండి? తప్పకుండా. అంటే మీరు ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు. ప్రొఫెషనల్గా నాకు కూడా ఇది అంటే ఐఎమ్ నాట్ గెటింగ్ మై డ్యూ, ఐఎమ్ నాట్ గెటింగ్ ద పోస్టింగ్ ఐ డిసర్వ్ అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు కూడాను. అంచేత అప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది. ఎందుకు నాకు ఇలా జరుగుతోంది, నేనేం మిగిలిన వాళ్ళకంటే తక్కువేం చేయలేదు కదా, ఐఎమ్ ఆల్సో కాంపిటెంట్, ఎవళ్ళు చెప్పలేరు నువ్వు కాంపిటెంట్ కాదని, నువ్వు సిన్సియర్ కాదని, ఎందుకు నాకు ప్రమోషన్ కానీ పలానా పోస్టింగ్ కానీ రావట్లేదు అనిపించే టైమ్స్ ఉన్నాయి. కానీ ఏం చేస్తాం సర్వీస్లో ఉన్నప్పుడు, అది మనసులో పెట్టుకుని ఓకే ఐ విల్ ట్రై మై బెస్ట్, సర్కమ్స్టాన్సెస్ విల్ ఇంప్రూవ్ అండ్ మై టర్న్ విల్ కమ్ అనుకుని ముందుకు సాగిపోవడమే. అంటే యూ యూస్ టు మీకు మీరే కరేజ్, ఇట్లా సెల్ఫ్ మోటివేషన్ అండర్ ట్రయింగ్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు అన్ని మనకి అనుకున్నట్టుగా జరిగిపోతుంటే మోటివేషన్ దానంతా అదే వస్తుంది. మోటివేషన్ ఈస్ రిక్వైర్డ్ వెన్ యూర్ డౌన్ ఇన్ ద డంప్స్ కదా, అటువంటప్పుడు యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. బట్ ఎప్పుడు కూడా చాలా బాధపడి, అంటే ఫర్ లాంగ్ పీరియడ్ డిప్రెస్డ్గా ఫీల్ అయిన సందర్భాలు అలాంటివి ఎప్పుడు ఇలా జరగలేదు? అంటే మీరు ఎప్పుడైనా కన్నీళ్ళు పెట్టుకున్నారా? కన్నీళ్లు పెట్టుకుని ఏడవడం అంత జరగలేదు. లోపల కన్నీళ్ళు కూడా ఉంటాయి కదండి. కొందరికి బయటకు వస్తాయి, కొందరికి లోపల వస్తాయి. అటువంటి కష్టాలు వచ్చిన టైంలో ఉన్నాయి.